Welcome back to our channel Vanilla World. It's me, Vanilla. So today రంగోలి వీడియో విత్ వెన్నెలా. ఈ రోజు వీడియో వచ్చేసి తక్కువ కలర్ తో ఎక్కువ కలర్ ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లో అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూద్దాము రండి. ముందుగా రంగోలి కలర్స్ కి మన ఇంట్లో ఉన్న బియ్యంతో బియ్యం రవ్వ చేసుకోవాలి. బియ్యం రవ్వ మరీ స్మూత్ గా ఉండకుండా ఇలా ఉండాలి. అప్పుడే మనకి రంగోలీలో వేసుకోవడానికి బాగుంటుంది. మనం వేసుకునే ముగ్గు బట్టి మనం కలర్స్ కలుపుకోవాలి. ఫస్టే వాటర్ వేయకూడదు. ఇది బాగా వేసుకుని రబ్ చేస్తే అప్పుడు కలర్ పట్టాక వాటర్ వేసుకోవాలి. ఇలా ఫుల్ గా కలర్ మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ మాత్రం అసలు ఎక్కువ వేయకండి, చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. వేసుకుని వెంటనే రబ్ చేసుకోవాలి, లేకపోతే ఉండల కింద కట్టేస్తుంది కలర్. ఇలా చూసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. మనం ఎక్కువ ఎంత రబ్ చేస్తే అంత బాగా కలర్ వస్తుంది. మనం ఇలా ఫుడ్ కలర్స్ తో ఇలా ఈజీగా కలుపుకోవచ్చు. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మనం కొంచెం నీడలో పెట్టి ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు కలర్స్. మనకి కలర్స్ న్యూ ఇయర్ కి, సంక్రాంతి, రంగోలీ కాంపిటీషన్స్ అన్ని వాటికి బాగా యూజ్ అవుతాయి. మనకి చాలా బ్రైట్నెస్ ఇస్తాయి కలర్స్. చూడండి, ఎల్లో కలర్ రెడీ అయ్యింది. చాలా తక్కువ కలర్ తో ఎక్కువ కలర్స్ ని ఇలా తయారు చేసుకోవచ్చు. మనం ఇలా కలర్ ని కలిపిన తర్వాత ఒక దాంట్లో తీసుకోవచ్చు. రవ్వ తీసుకుంటాం. సెకండ్ కలర్ వచ్చేసి నేచురల్ కలర్ బీట్రూట్ పేస్ట్ ని తీసుకుంటున్నాం. చూడండి, ఇది పేస్ట్ హాఫ్ స్పూన్ వేస్తే ఎంత బాగా కలర్ వస్తుందో. దీంట్లో ఎటువంటి వాటర్ లేకుండా బీట్రూట్ జ్యూస్ కాబట్టి దీంతోటే కలుపుకోవచ్చు. చూసారా పింక్ కలర్ ఎలా వస్తుందో. సో నేచురల్ పింక్ కలర్. బీట్రూట్ కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో, పింక్ కలర్. మనం ఎంత బాగా రబ్ చేస్తే కలర్ రవ్వకి అంత బాగా పడుతుంది. ఇలాంటి కలర్స్ రంగోలీ కాంపిటీషన్ లో వేస్తే చాలా బాగుంటుంది. బీట్రూట్ కలర్ రెడీ అయింది. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి కలర్. తర్వాత థర్డ్ కలర్ కి రవ్వ తీసుకుందాం. సో ఈ రవ్వలో కూడా బీట్రూట్ పేస్ట్ ని యాడ్ చేసుకుందాం. తక్కువ యాడ్ చేసుకుంటే లైట్ కలర్ వస్తుంది బీట్రూట్, ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇలా థిక్ కలర్ వస్తుంది. ఇలా పేస్ట్ ని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. బీట్రూట్ ఇలా తక్కువ కలుపుకుంటే ఇలా లైట్ కలర్ వస్తుంది. అదే కొంచెం ఎక్కువ కలుపుకుంటే ఇలా డార్క్ కలర్ వస్తుంది. మనం ఇవి ఎక్కువ షేడింగ్స్, ఫ్లవర్ షేడింగ్స్ కి వాడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం థర్డ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఎప్పుడు కలర్ ఇంత పొడి పొడిగా ఉంటే రంగోలీకి చాలా బాగా యూజ్ అవుతాయి. 3 కలర్స్ రెడీ అయింది. సో ఇప్పుడు ఫోర్త్ కలర్ ని కలుపుకుందాం. సో ఇప్పుడు
ఫుడ్ కలర్ ని తీసుకుందాం. ఇది గ్రీన్ ఫుడ్ కలర్. చాలా తక్కువ ఫుడ్ కలర్ తో మనం ఎక్కువ కలర్స్ చేసుకోవచ్చు. చూడండి ఎంత తక్కువ ఫుడ్ కలర్. మనము ఒక ముగ్గు అనుకుని ఆ ముగ్గుకి ఎటువంటి కలర్స్ కావాలి, ఏం కలర్స్ కావాలి అన్న దాన్ని బట్టి మనం ఇలా కలుపుకోవడం, క్వాంటిటీస్ దాన్ని బట్టి కలుపుకోవాలి. ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ కలర్ రెడీ అయింది. ఫోర్త్ కలర్ ని కూడా తీసు ఇప్పటికి 4 కలర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు 5th కలర్ ని కలుపుకుందాం. సేమ్ అదే గ్రీన్ ఫుడ్ కలర్ ని మనకి లైట్ కలర్ కావాలంటే కొంచెం వేసుకోవాలి, అదే డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఎక్కువ కలర్ వేసి కలుపుకుంటే మనకి బాగా డార్క్ కలర్ వస్తుంది, అదే కొంచెం లైట్ కలర్ వేసి కలుపుకుంటే ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, ఒకసారి పోయకుండా. ఇలా సరిపోకపోతే కలర్ ని ఇలా యాడ్ చేసుకుని కలుపుకుంటూ. డార్క్ గ్రీన్ కలర్ రెడీ అయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా వస్తే మనం ముగ్గులో వేసుకుంటే చాలా అందంగా ఉంది. ఇప్పటికి 5 కలర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు 6th కలర్ ని కలుపుకుందాం. సో 6th కలర్ వచ్చేసి మన కాఫీ పొడి ప్యాకెట్ కలుపుకుందాం. ఈ కాఫీ కలర్ మనకి ఏదైనా అమ్మాయి బొమ్మ కానీ అలా బొమ్మ వేసినప్పుడు స్కిన్ కలర్ కింద బాగా యూజ్ అవుతుంది. డైరెక్ట్ కాఫీ పౌడర్ ప్యాకెట్ వేసుకోవచ్చు, లేకపోతే లైట్ హీట్ వాటర్ లో కాఫీ పౌడర్ వేసుకుని ఆ వాటర్ అన్నా వేసుకోవచ్చు. ఆ వాటర్ వేసుకుంటే డార్క్ కలర్ బాగా వస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉంటారు. సో స్కిన్ కలర్ రెడీ అయిపోయింది. చూడండి సో స్కిన్ కలర్ రెడీ అయింది. చూసారా ఎంత బాగుందో స్కిన్ కలర్ అసలు. సో రెడీ అయిన స్కిన్ కలర్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. సో మనకి స్కిన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పటికి 6 కలర్స్ రెడీ అయినాయి. సో 7th కలర్ ని కలుపుతాం. సో 7th కలర్ కి మన ఇంట్లో ఉన్న నీరు ముందుని కలుపుతాం. సో తక్కువ నీరు ముందుతో మనం ఎంత ఎక్కువ కలర్ కలుపుకోవచ్చో చూడండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకో. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి.
మనకి బ్లూ కలర్ కూడా రెడీ అయిపోయింది. నీరు ముందు తక్కువ వేసుకుంటే లైట్ కలర్ వస్తుంది, అది ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్ వస్తుంది. రెడీ అయిపోయింది. సో బౌల్లో వేసుకుందాం. సో మనకి ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికి 7 కలర్ రెడీ అయింది. సో 8 కలర్ కూడా కలుపుకుందాం. సో ఇందాక డార్క్ కలర్ ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు లైట్ కలర్ ని కలుపుతున్నాం. చూడండి, లైట్ కలర్ కాబట్టి చాలా తక్కువ వేసుకుని కలుపుకోవాలి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. రవ్వ కట్టాక మనం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. తక్కువ కలర్ కలిపితే ఇలా లైట్ కలర్ వస్తుంది. సో ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది. మనం కొంచెం కలర్ కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది, అదే గాని ఎక్కువ కలర్ కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది. సో ఈ కలర్ ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుంటాం. సో ఇప్పటి వరకు 8 కలర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు 9th కలర్ ని కలుపుకుందాం. సో మనం ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ ని తీసుకుందాం. సో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. రెడ్ కలర్ చూసిన ఎంత బాగుందో. రెడ్ కలర్ చాలా రేర్ గా దొరుకుతుంది, కాబట్టి మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఉన్నా సరే ఆరెంజ్ కలర్ ఎక్కువ వేసుకుని కలుపుకుంటే రెడ్ కలర్ కింద వస్తుంది. సో రెడ్ కలర్ ఎలా రెడీ అయిందో చూడండి. సో మనకి ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది. మనం ఈ కలర్ ని ఒక కప్ లోకి తీసుకుందాం. సో రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ కలర్. 9 కలర్స్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు 10th కలర్ ని కలుపుకుందాం. సో 10th కలర్ లో ఆరెంజ్ కలర్ వేసుకుందాం. చూడండి, ఇంత తక్కువ కలర్ వేసుకుంటే చాలు. వాటర్ మిక్స్ చేసుకుని కలుపుకుందాం. చూసారా ఎంత తక్కువ కలర్ తో ఆరెంజ్ కలర్ ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయింది. సో మనం ఒక కప్ లోకి తీసుకుందాం. సో మనకి ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ కలర్ ని కలుపుతాం. రండి. సో ఇది న్యాచురల్ కలర్ తో కలుపుతాం. బీట్రూట్ కలర్ కొంచెం, అలాగే సో కొంచెం టర్మరిక్ పౌడర్ ని
వేసుకుందాం. సో దీంట్లో వచ్చేసి కొంచెం బీట్రూట్ పేస్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ కలిపాం. సో దీన్ని మిక్స్ చేసుకుందాం. ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. సో ఇలా రబ్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. సో ఇలాగా బీట్రూట్ అండ్ అలా పసుపు మిక్స్ చేసుకుంటే మనకి ఇలా పీచ్ కలర్ వస్తుంది. ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. సో ఈ కలర్ రెడీ అయింది. సో మనం ఈ కలర్ ని కప్ లోకి తీసుకుందాం. సో ఈ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ ని కలుపుకుందాం. ఈ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇది మనకి బొగ్గు నుంచి తెచ్చుకోవచ్చు ఈ కలర్ ని. లేకపోతే మనం చిప్పలు ఉంటాయి కదా ఇంట్లో, అవి కాల్చినా సరే ఈ కలర్ వస్తుంది. సో వాటిని పౌడర్ చేస్తే ఇలా బ్లాక్ కలర్ కింద వస్తుంది. సో ఒక స్పూన్ బ్లాక్ కలర్ వేసుకుని ఇలా రబ్ చేసుకుంటే ఇలా అయిన తర్వాత వాటర్ వేసుకుంటాం. ఈ కలర్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి, వాటిని కాల్చినా సరే ఈ కలర్ వస్తుంది. వచ్చిందాన్ని మనం మిక్సీ పెట్టుకోవచ్చు. సో మనకి ఎంతో న్యాచురల్ అయిన బ్లాక్ కలర్ రెడీ అయిపోయింది. సో మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి కలర్ ఎక్కువగా హెయిర్ కి వాటికి వేసినప్పుడు కలర్ బాగుంది. సో బ్లాక్ కలర్ కూడా రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ కలర్ కి రవ్వను తీసుకుందాం. ఒక 2 కలర్స్ ని కలిపితే ఒక షేడ్ వస్తుంది. మీరు చూద్దరు ఏ షేడ్. పసుపుని కలుపుకున్నాం. అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ ని కూడా కలుపుకుందాం. కొంచెం కలర్ తీసుకోవాలి. తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం వాటర్ వేసి కలుపుకుందాం. పసుపు అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ ని కూడా ఇలాగా యూజ్ చేసి మనం కలిపితే ఇలా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో. లెమన్ ఎల్లో కలర్ రెడీ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్. సో ఇది కూడా కప్ లోకి తీసుకుందాం. ఇలాంటి అందమైన రంగుల్ని మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇలా కలర్స్ ని తయారు చేసుకున్నాం. సో ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ బ్లూ కలర్ అండ్ ఇది పీచ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్, కాఫీ కలర్, లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్. ఇది వచ్చేసి ఎల్లో కలర్, థిక్ పింక్ కలర్, ఇది వైలెట్ కలర్ అండ్ ఇది బ్లాక్ కలర్, థిక్ గ్రీన్ కలర్. సో ఇలా మనం ఇంట్లోనే కలర్స్ ని తయారు చేసుకోవచ్చు. సో మీకు కూడా ఇలా కలర్స్ నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon.
you cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.